వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్ ఛానల్. నేను మీ బొమ్మవా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ కూడా మీ ముంగటికి కొన్ని ముచ్చట్లు తీసుకొచ్చిన అవేందో చెప్తా నూరి. మన తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీ రాబోతుందిలా ఏందని అనుకుంటురా? ఎవరు పెడుతురా అని అనుకుంటురా? సరే చెప్తా ఆగురి. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఉన్నదిగా, ఇక కవితక కొత్త పార్టీ పెడుతున్నట్టులా. మేడ్చల్ జిల్లా మునీరాబాదు ORR ఎగ్జిట్ 6వ నంబర్ ఉంది కదుల్లా, ఆడ అద్వయ కన్వెన్షన్ అలా మేడము మీటింగ్ పెట్టి మరి కొత్త పార్టీ ఎందుకు పెడుతుంది, మరి పార్టీ గురించి చెప్తుందట ముచ్చట్లు కొన్ని. కొత్త పార్టీ మేడం ఎందుకు పెడదాం అనుకున్నదో మేడం చెప్పింది. మీరు కూడా మల్క ఈనూరి. ఇంకొక వార్త చూసిన, మీరు అందరు కూడా చూసింటారు, ప్రధాన పత్రికలో ఇంకొక వార్త చూసిన. నేను భువనగిరిలో ఒక చిన్న పిల్లగాని కనుగుడ్లు ఒక కుక్క తీసేసుకపోయింది. కుక్క చిన్న పిల్లగాని కనుగుడ్లు వీక్కపోయింది. అంటే ఎటువంటి పరిపాలనలో ఉన్నాం మనం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? ఎందుకు పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఎవరి కోసం పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఇగో ఇట్లా పొద్దున్న లేస్తే సఫర్ అవుతున్న ప్రజల కోసం పుట్టాలి. మక్క వచ్చింది. ఇప్పుడు 6 లక్షల ఎకరాలలో తెలంగాణలో మక్క సాగైతే మన నిజామాబాద్లో 32,000 ఎకరాలలో సాగాయి. ఇక్కడ నుంచి ఆఫీసర్లు రిపోర్ట్ పంపిరు, 33 కేంద్రాలు పెట్టాలి, కొనుగోలు కేంద్రాలు అని చెప్పి. ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టాలి. ఇయ్యాలటి వరకు కూడా ఒక్క కేంద్రం కూడా పెట్టలేదు. దళారులు ఏం చేస్తున్నారు? ఈ లోపల 2,400 రేటు నిర్ణయం కేంద్రం చేస్తే 1,600 నుంచి 1,800 వరకు మాత్రమే మక్క రైతులకు ఇస్తున్నారు. ఇది మన నిజామాబాద్ ప్రాబ్లం కాదు. మహబూబ్ నగర్లో 18,000 ఎకరాలు ఉంటే అక్కడ అమర్చింత మార్కెట్కి తీసుకపోతే అక్కడ కూడా గదే 1,600 నుంచి 1,900 ఇస్తున్నారు. వరంగల్లో అయితే పాపం 3.5 లక్షల ఎకరాలలో మక్క సాగు చేశారు. ఎవరు జవాబుదారీగా ఉంటారా రైతుల కోసం? 20 రోజుల నుంచి మార్కెట్ సెంటర్లు ఎందుకోసం ఓపెన్ చేస్తలేరు? ప్రభుత్వం దళారీ వ్యవస్థను ఎందుకు మరి దగ్గరుండి ప్రోత్సహిస్తుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు కాదా? రైతుల అంశాలు కానీ, చిన్నపిల్లల అంశాలు కానీ, సెక్యూరిటీ అంశాలు కానీ, రోడ్ అంశం కానీ ఆలోచించొద్దా? పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం, చాలా బలంగా విశ్వసిస్తున్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీ అయి ఉండాలి. నేను మొన్న ఉగాది నాడు కూడా చెప్పిన, సర్వోదయం జరగాలి తెలంగాణలో, సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాగృతి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం. రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగటనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ ఒక NGOగా అప్పుడున్నటువంటి BRS ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటిది అది? ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కాంపన్సేషన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ లిస్టులో ఒక 300 మంది రైతులు మిస్ అయితే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను తను తీసుకొని ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఆ 300 మంది రైతులకు 4 సంవత్సరాల పాటు 2,500 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. మీకు ఆ రైతుల పేర్లు, జాబితాలు, వివరాలు ఇవ్వమంటే కూడా మా వాళ్ళు ఇస్తారు. అంటే ఉట్టుటికి ఇయ్యలే నేను. మా కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోవాలి, మాట్లాడాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలి. అప్పుడే 2,500 పెన్షన్ ఇవ్వాలి. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 to 18 మేము చేసిన పని గురించి నేను చెప్తున్నా, ఉట్టి పనులు చెప్పట్లేదు నేను. అట్లా 1 కాదు 2 కాదు అనేకం పనులు ఉన్నాయి. రాష్ట్రం రాకముందు పనిచేసినాం, రాష్ట్రం వచ్చినాక పనిచేసినాం, BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసినాం, BRS గవర్నమెంట్ లేనప్పుడు కూడా పనిచేసినాం. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమెట్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొత్త తరహా ఒక రాజకీయ శక్తి రావాలని చెప్పి, కొత్త తరహా రాజకీయ కాంబినేషన్లు రావాలని చెప్పి, అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలను కలుపుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని కలుపుకొని వెలుగుమట్లలో చేసినటువంటి ఉద్యమం మీ అందరికి కూడా తెలిసిందే. అల్టిమేట్గా రిజల్ట్ తీసుకొచ్చినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో
మేడ్చల్లో మునిరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది. కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 డేస్ టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. పొద్దునే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగాలు లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినా ఉడకన్నం తిందాం. కాబట్టి ప్రతి ఊరు నుంచి ఎక్కడ జాగృతి కార్యకర్తలు ఉంటే అక్కడ బయలుదేరి రావాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మనకెవరో వచ్చి ఏదో బండ్లు పెడతారు, ఏదో చేస్తారు అనుకోవద్దు. ఇది మన పని, మన రాష్ట్రం పని, మన కోసం మనం చేసుకునే పని. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డలను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. మా ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.